Hare Krishna. Namo Vishnupadaya Krishna Prasthaya Bhutale Srimate Bhakti Vedanta Swami Niti Namine Namaste Saraswati Devi Gauravani Pracharine Nirvishesha Shunyavadi Ashatadishatvarine Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhaktavinda Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhaktavinda Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada Nitai Gaura Hari Bol
హరే కృష్ణ. ఓకే, అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ప్రభుజీ హరే మీకు కృష్ణ. కూడా శయని ఏకాదశి శుభాకాంక్షలు బ్రో. ఏకాదశి, శయని తొలి ఏకాదశి శుభాకాంక్షలు బ్రో. ఏకాదశి, శయన ఏకాదశి అన్ని కూడా. ఓకే, జై. సో ఎస్, అందరికీ స్వాగతం ఒకటోసారి. నిన్నటి వరకు మనము ఈ యొక్క 12వ అధ్యాయంలో 26 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. మనము ఈరోజు 27వ శ్లోకం గురించి చెప్పుకుందాం ఇక్కడ. అయితే ఈ యొక్క మనం ఏం చెప్పుకున్నాం, ఈ యొక్క అధ్యాయం యొక్క మెయిన్ టైటిల్ ఏంటి ఇక్కడ? శ్రవణము ద్వారా భగవంతుని యొక్క సాంగత్యాన్ని ఏ విధంగా పొందాలి, అంటే భక్తుల సాంగత్యం ద్వారా, శ్రవణం ద్వారా ఆయన సాంగత్యాన్ని ఏ విధంగా పొందాలి అనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైన సారాంశం, రైట్? సో దాంట్లో భాగంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క భగవంతునికి సేవ చేసుకొని మనము భక్తియుత సేవలోనే మన మనస్సు అంతా కూడా పూర్తిగా నిలిపేస్తామో అప్పుడు ఏమైపోతుందంట, మనకి ఈ జన్మలోనే భగవంతుని సాంగత్యం మనకు దొరుకుతుందంట. ఇక్కడ చూడండి ఎంత అదృష్టం మనకి. ఇక్కడ ఇంకో జన్మ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఈ జన్మలోనే మనం భగవంతుని యొక్క సాంగత్యాన్ని మనం పొందేయవచ్చు ఇక్కడ మనకి. అదేంటో ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే భగవంతుడే పరమసత్యం కాబట్టి ఈ జన్మలోనే మీరు నా సాంగత్యాన్ని పొందేసి మీరు నాతో పాటు అంటే సేవించడం కూడా చేయవచ్చు అని చెప్పేసి భగవంతుడు ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఓకే, సో 27వ శ్లోకం ఏంటో చెప్పుకొని ముందు మనం మంగళారతి చెప్పుకొని క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈ శ్లోకంలో ఏంటంటే, అసేవయా మాం ప్రకృతిర్గుణానాం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మనా మిహావరుందే. అంటే ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా మనం ఇంతకుముందు శ్లోకం నుంచి చెప్పుకున్నామో, మనము ఈ యొక్క త్రిగుణాలని సేవించకుండా, అంటే సత్వగుణం రజోగుణం తమో గుణంలో వచ్చే ఏవైతే భౌతికమైన మన ఇంద్రియ తృప్తి కోసం ఏవైతే ఉన్నాయో వాటిని సేవించకుండా ఏం చేయమంటున్నారు ఇక్కడ మనకి, కృష్ణ చైతన్యమును వృద్ధి కావించుకొనొచ్చు. అంటే ఇక్కడ మనకి భౌతిక జీవితంలో త్రిగుణాల వెనకాల మనం పరిగెత్తుకుంటూ ఆనందాన్ని పొందాలని చెప్పే భావన నుంచి మనం బయటకు వచ్చేసి వైరాగ్యయుక్తమగు జ్ఞానము, అంటే ఇక్కడ మనకి ఏదైతే జ్ఞానాన్ని మనం పొందుతున్నామో ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది, అనాసక్తిని పెంచుతుంది. దేని పట్ల? భౌతికమైన విషయాల పట్ల అనాసక్తి పెంచి భగవంతుని పట్ల ఆసక్తి అనేది మనకు పెంచుతుంది ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కపిల భగవానుడు ఏం చెప్తున్నారంటే, మీరు త్రిగుణాలను సేవించకండి. ఇక్కడ మీరు సేవించకుండా ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ మీరు కృష్ణ చైతన్యవంతులు అయిపోయేసి మీరు భక్తి కనుక మీ జీవితంలో వృద్ధి అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మన మనస్సు అనేది భగవంతుని యందు స్థిరమైపోతుంది. ఇక్కడ భగవంతుని యందు పూర్తిగా స్థిరమడిపోయేసి ఎవరైతే ఈ యొక్క భక్తి యోగాన్ని ఎవరైతే అభ్యసించబోతున్నారో అలాంటి వాళ్ళకి ఏమైపోతుందంట, ఈ జన్మ ఎందే నా సాంగత్యమును బడేయగలడని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి
మనము త్రిగుణాలని సేవించకుండా భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ మన మనస్సుని భగవంతుని సేవలో కనుక వినియోగించినట్లయితే ఈ జన్మలోనే భగవంతుని సాంగత్యాన్ని పొందవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు? భగవంతుడే పరమ సత్యము కాబట్టి ఆయన నోట్ల నుంచి మాటలు వస్తున్నాయి ఇక్కడ. భగవంతుడు ఒక విషయాన్ని చెప్పాడంటే అదేదో ఊరికే చెప్పట్లేడు ఇక్కడ మనకి. ఆయన ఇది నిజం అవుతుంది కాబట్టి చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి మనం కనుక భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందాలంటే ఈ విధంగా మన జీవితాన్ని ముందుకు తీసుకొని పోతే తప్పకుండా అది సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. మనకి శాస్త్రాలలో నవవిధ భక్తులు ఉన్నాయి ఇక్కడ మనకి. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జగన్నాథ రథయాత్ర సమయం ఇప్పుడు అంతా కూడా ఈ 2-3 వారాలు కూడా అదే చేసుకుంటున్నారు. అక్కడ అన్ని చోట్ల కూడా జగన్నాథ రథయాత్ర చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు జగన్నాథుడు స్వయంగా ఈ యొక్క అదృష్టాన్ని కల్పించారు ఎంతో మంది భక్తులకు కూడా ఇక్కడ మనకి. ఆయన స్వయంగా ఎవరైతే భక్తులు ఆయన సేవించుకున్నారో, ఎవరైతే భక్తులు ఆయన లోపలికి వచ్చేసి, కొంతమందికి ఏంటి ఓన్లీ హిందూ మతానికి తప్పిస్తే మిగతా ఎవరికి కూడా జగన్నాథ మందిరం లోపలికి ఎలో చేయాలన్నమాట ఇక్కడ. అందరూ కూడా బయటనే ఉండిపోవాల్సింది. అంటే బయట నుంచి ఆ పతిత పావన జగన్నాథ్ ఎవరైతే ఉంటున్నారో ఆయన్ని చూసుకోవాలి తప్పిస్తే ఎవరు కూడా వేరే మతస్థులు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నమాట ఇక్కడ. వేరే మతస్థులు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు ఇక్కడ. అందుకనే భగవంతుని జగన్నాథుడు ఏం చేస్తాడు, ఎవరైతే లోపలికి వెళ్ళి భగవంతుని చూడలేకపోతున్నారో వాళ్ళ కోసము పతిత పావన జగన్నాథ్ అని చెప్పేసి అక్కడ గర్భస్తంభం నుంచి మనము దర్శనం చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తున్నాడు ఇక్కడ మనకి. అందుకనే ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే జగన్నాథపురి పోవాలని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఎందుకు? ఈ యొక్క భూ వైకుంఠం అంటారు దీన్ని. జగన్నాథపురి ఏమంటారు ఇక్కడ? భూ వైకుంఠం అంటే ఇక్కడ మనకి భూ ప్రపంచంలోనే వైకుంఠం ఉంది. అది ఎక్కడుంది? జగన్నాథపురిలో ఉందన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఒకసారి మనము ఆ వైకుంఠానికి వెళ్ళిపోయేసి ఆ జగన్నాథ భగవాన్ని ఒక్కసారైనా సరే దర్శించుకోవాలని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఎంతో మంది భక్తులకి ఈ విధంగా అవకాశం కల్పిస్తున్నాడు. ఎవరైతే అతన్ని చూడడానికి అర్హత లేని వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నారు అనమాట. అయితే ఒకసారి ఏమైందంటే ఒక ముస్లిం స్త్రీ, ఒక మహిళ, ఒక ముసలియాం అనమాట. ఆమె ఏం చేసిందంటే జగన్నాథుని మీద ప్రేమతోటి ఆమె ఒక కిచిడి, మనకు తెలుసు కదా కిచిడి, ఆ కిచిడి వండుకొని తీసుకెళ్ళింది అనమాట. ఎందుకు? జగన్నాథుని పెట్టాలని చెప్పేసి ఆమె ఉదయాన్నే లేచేసి మంచిగా అంత రెడీ అయిపోయేసి మంచిగా స్నానం చేసేసి మంచిగా నైవేద్యం తయారు చేసేసి ఆ నైవేద్యం తీసుకొని జగన్నాథ్ మందిరం దగ్గరికి వెళ్ళింది అనమాట. అక్కడికి వెళ్ళేసరికల్లా పాండాలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు లోపలికి ఎలో చేయలేదు. పూజారులు ఎవరు కూడా లోపలికి ఎలో చేయలేదు అనమాట. ఎందుకు? ఆమె ఈ యొక్క ముస్లిం మతం నుంచి వచ్చింది కాబట్టి, మామూలుగా ఏంటి అన్య మతస్థులు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు ఆమెను అక్కడి నుంచి పంపించేస్తారు. కిచిడి ప్రసాదము జగన్నాథుని సమర్పించుకోవడానికి పంపించేశారనమాట. ఆమె చాలా దుఃఖపూరితంగా మారిపోయింది అనమాట. చాలా ఏడుస్తూ ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఇక్కడ. ఎందుకు? ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు ఇక్కడ. భగవంతునికి సమర్పించాలని చెప్పించింది కానీ అక్కడ అవకాశం లేకుండా పోయింది ఇక్కడ. అప్పుడు ఏమైపోయింది, ఆమె అలా ఆ కిచిడి ప్రసాదాన్ని కాస్త తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఈ విషయము జగన్నాథుడికి అర్థమైపోయింది ఇక్కడ. ఎందుకు? ఆయన ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నాడు ఇక్కడ. ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తున్నాడు ఇక్కడ. అదే కాకుండా కన్ను రెప్పలో కొట్టట్లేడు ఇక్కడ. ఆయన కళ్ళు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఇక్కడ. ఆయన ఏది కూడా మిస్ కావట్లేడు ఇక్కడ. అన్నీ గమనిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏమైపోయింది, జగన్నాథుడు ఆమె మొత్తం చూశాడు ఇక్కడ అంతా కూడా. ఆమె వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏడుస్తుంది ఇక్కడ. జగన్నాథుడికి అర్థమైపోయింది ఇక్కడ. ఈ లోపల ఏమైపోయింది, జగన్నాథునికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది ఇక్కడ. గుళ్ళో వాళ్ళు తీసుకొచ్చారు, పూజారులు తీసుకొచ్చారు. జగన్నాథ్ ముందు నైవేద్యం అంతా సమర్పించేశారు ఇక్కడ. మనలాగా ప్లేట్లలో పెట్టారు, జగన్నాథ్కి కుండలలో పెడతారు అనమాట. దానికి ప్రతి ఒక్కటి కూడా కుండలలో ఎప్పుడు పెట్టినా కానీ పెట్టినప్పుడైనా సరే ఒక చెప్పన్ భోగ్ అంటే ఇంకెక్కువ పెడతారనమాట ఇక్కడ. మనం 56 ఐటమ్లు పెట్టిన చెప్పన్ భోగా అంతకంటే ఎక్కువగా పెడుతుంటారు ఇక్కడ. ఆయన చెయ్యి ఆరే కంటే ముందే మళ్ళీ ఇంకో భోగా వస్తుంది ఇక్కడ. అలా జగన్నాథుడు అనేవాడు ఎప్పుడు కూడా తింటూనే ఉంటాడు ఇక్కడ. ఎప్పుడు కూడా తింటూనే ఉంటాడు అనమాట ఆయన. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, నైవేద్యం సమర్పించారు. నైవేద్యం సమర్పించినాక ఏం చేస్తారు, వాళ్ళు కర్టెన్స్ క్లోజ్ చేస్తారు అనమాట. ఎందుకు? భగవంతుడు లోపల తినాలని చెప్పేసి ఆ కర్టెన్స్ క్లోజ్ చేస్తారు. భగవంతుడు అప్పుడు నైవేద్యం తీసుకుంటాడు ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు కర్టెన్స్ క్లోజ్ చేస్తారో వెంటనే జగన్నాథుడు ఏం చేశాడు, అక్కడి నుంచి మాయమైపోయాడు. మాయమైపోయేసి ఆ యొక్క ముస్లిం యువతి, ఆ మహిళ ఎవరైతే ఉంటున్నారో ఆమె ఇంటికి ఒక చిన్నపిల్లవాళ్ళలాగా వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ.
వెళ్ళిపోయి వెళ్ళిపోయి మాజీ మాజీ నాకు ఆకలి అవుతుంది నాకు ఏదైనా పెట్టమని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది, ఆ పిల్లగాడిని చూస్తే చాలా బుద్ధిగా ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు, ఇక అందంగా కనబడ్డాడు ఇక్కడ. ఆ, అప్పుడు ఏం చేసింది ఆమె, సరే ఆకలితో ఉన్నావు అని చెప్పేసి ఆ కిచిడి తీసుకొచ్చి ఆ పిల్లవాడి ముద్దు పెట్టింది అనమాట ఇక్కడ. మామూలుగా పిల్లలు, చిన్నపిల్లలు ఇప్పుడు ఏం తింటారు వాళ్ళు ఇక్కడ, మనలాగా మంచిగా ఒక చేతితో తీసుకొని పద్ధతిగా తినేవాళ్ళు కాదు కదా. పిల్లలు ఏం చేస్తారు ఇక్కడ, రెండు చేతులతో తినేస్తారు ఇక్కడ. ఈ చెయ్యి ఆ చెయ్యి అంటే ఈ చెయ్యి, రెండు చేతులతో కూడా తినడం స్టార్ట్ చేస్తారు అనమాట. అదేవిధంగా జగన్నాథుడు కూడా చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎప్పుడైతే ఆమె కిచిడి పెట్టిందో ఆ పెట్టడంతో ఏం చేశాడు, అది తీసుకొని గబగబా తినేస్తున్నాడు అనమాట. ఫాస్ట్గా తినేస్తున్నాడు ఇక్కడ. ఎందుకు తినేస్తున్నాడు ఇక్కడ, ఎందుకంటే అక్కడ టైం అవుతుంది, వాళ్ళు అక్కడ మందిరంలో టైం అవుతుంది, అక్కడ వాళ్ళు ఓపెన్ చేశారు అనుకోండి, అక్కడికి ఆ సమయానికి అక్కడ ఉండాలి అక్కడ. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆ కిచిడి ఫాస్ట్గా తినడం మొదలు పెట్టాడు అనమాట ఇక్కడ. అప్పుడు ఆమెకు ఆశ్చర్యం వేసింది అనమాట, అరే ఇంత ఆకలితో ఉన్నాడు పిల్లవాడు ఏంటి అని చెప్పేసి. ఆమె ఏం చేస్తుందంటే ఆ కిచిడి మొత్తం పెట్టేస్తుంది ఇక్కడ. ఈ లోపల సమయం అయిపోతుంది, అక్కడ ఆ యొక్క కర్టన్స్ ఓపెన్ చేసే సమయం అయిపోయింది, నైవేద్యం పెట్టే సమయం అయిపోయింది. కాబట్టి వాళ్ళు తీయడానికి వస్తున్నారు ఇక్కడ. వెంటనే జగన్నాథుడు ఏం చేస్తాడు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట, మాయమైపోయాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మాయమైపోయి మళ్ళీ గర్భగుడిలోకి వచ్చేసాడు ఇక్కడ. గర్భగుడిలోకి రావడంతో అప్పుడు ఏమైపోయింది, వాళ్ళు పూజారులు వచ్చారు, ఆ కర్టన్స్ ఓపెన్ చేశారు. ఎప్పుడైతే కర్టన్స్ ఓపెన్ చేశారో వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట ఇక్కడ. ఎందుకు, అక్కడ ఏం చేస్తున్నాడు జగన్నాథ్, అక్కడ పిల్లవాడిగా వెళ్ళేసి రెండు చేతులతోని ఆ నైవేద్యం మనం తిన్నాడు కదా, అలానే వచ్చేసి కూర్చున్నాడు అట్లా అక్కడ. అప్పుడు మూతి నిండా కిచిడి, చేతుల నిండా కిచిడి, అంత కిచిడి అనమాట ఇక్కడ. చూస్తేనేమో అక్కడ సమర్పించిన నైవేద్యంలోనేమో కిచిడి లేదు, కానీ జగన్నాథ్ మూతికి నిండా కిచిడి ఉంది, చేతులకి కిచిడి ఉంది, అన్ని చోట్ల కిచిడి ఉందన్నమాట ఇక్కడ. వాళ్ళు వెంటనే ఒక్కొక్కరు మాట్లాడుకుని ఏమైపోయింది, జగన్నాథ్ పూరి మొత్తం అందరికీ తెలిసిపోయింది అనమాట ఇక్కడ. ఈరోజు జగన్నాథ్కి నైవేద్యంలో కిచిడి పెట్టలేదు, అయినా సరే ఆయన చేతులకి మూతి నిండా మొత్తం కిచిడి ఉందని చెప్పేసి అర్థమైపోయింది ఇక్కడ మనకి. అప్పుడు ఆ విషయం చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ. మామూలుగా ఏంటి ఇక్కడ, ఏది జరిగినా జగన్నాథపురంలో ఏది జరిగినా కానీ రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ. అప్పుడు ఆ పూజారులు వస్తారు, చెప్తారు ఇక్కడ ఇది అయింది, మేము నైవేద్యం సమర్పించాము, అందులో కిచిడి లేదు, కానీ జగన్నాథుని నైవేద్యం సమర్పించినాక వెళ్ళి తీద్దామని వెళ్ళేసరికల్లా ఆయన మూతి నిండా కిచిడి ఉంది, చేతులకి కిచిడి ఉంది, మొత్తం కిచిడి ఉంది అని చెప్పేసి చెప్తారనమాట రాజుకి. అప్పుడు మామూలుగా జగన్నాథుడు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఎవరికీ చెప్పడు, ఓన్లీ రాజుకు మాత్రమే ఏం చేస్తాడంటే రాత్రిపూట కలలో వచ్చేసి ఈ విషయాలన్నీ చెప్తాడనమాట ఇక్కడ. అప్పుడు రాత్రిపూట కల్లోకి జగన్నాథ్ వస్తాడు ఇక్కడ. వచ్చినప్పుడు ఆయన చెప్తాడు మొత్తం అంతా కూడా ఏమేం జరిగిందని చెప్పేసి. ఉదయం ఒక మహిళ వచ్చేసింది, ఆమెని నైవేద్యం తీసుకొస్తే పెట్టకుండా పంపించేశారు ఇక్కడ. అందుకనే నాకు ఇంకా ఆమె భక్తికి నేను మెచ్చుకొని ఏం చేశాను, ఆమె తెచ్చింది కాబట్టి తినాలి కాబట్టి నేను ఏం చేశాను, అక్కడి నుంచి ఉన్న పలంగా వెళ్ళిపోయి తినేసి వచ్చానని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. సో అప్పటి నుంచి ఏం చెప్పారంటే, నాకు రోజు కూడా ఆ కిచిడి కావాల్సిందే, నాకు ఆమె ఏదైతే ముస్లిం మహిళ ఏదైతే వండుతుందో తప్పనిసరిగా ఆ కిచిడి రోజు నాకు మీరు పెట్టాల్సిందే అని చెప్పేసి చెప్తాడనమాట ఇక్కడ. అప్పుడు ఆమె ఉన్నంత వరకు కూడా ఆమెనే రోజు కిచిడి చేసేసి జగన్నాథ్కి తీసుకొచ్చేసి పెట్టేవాళ్ళు ఇక్కడ. ఆమె చనిపోయిన తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు మందిరంలో కూడా ఇప్పటికీ జగన్నాథపురిలో మందిరంలో కూడా భగవంతునికి ఆ కిచిడి ప్రసాదం ఏ విధంగా అయితే ఆమె తయారు చేసేదో అదే విధంగా భగవంతునికి కిచిడి చేసేసి ఇప్పటికీ పెడతారనమాట ఇక్కడ. ఓకేనా, అది భగవంతుని యొక్క సాంగత్యం అంటే అలా ఉంటుంది ఇక్కడ మనకి. సో భగవంతుడు అనేవాడు ఏదో చెప్పా కదా, మామూలు వ్యక్తిలాగా మనం భావించకూడదు. ఓకే, నేననే చెప్పుకుంటాను. హరే కృష్ణ. అది కర్మాబాయ ముస్లిం మహిళ, కర్మాబాయి వేరే, మళ్ళీ ఇంకా ఆమె వేరే, ఇది వేరే. సో కర్మాబాయి కిచిడి అది వేరే అనమాట, ఇది వేరే. సో కాబట్టి భగవంతుడు అనేవాడు ఏంటంటే ఒక మనిషి, ఆయన మనలాగానే ఒక మనిషి, కాకపోతే ఏం చేస్తున్నాడు, భక్తుల యొక్క భక్తి భావాన్ని చూసుకొని వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళకి రెసిప్రోకాన్ని ప్రతిస్పందించడం కూడా జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో ఈ వృత్తాంతం ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ, మన భక్తి ద్వారా భగవంతుని మనం పొందవచ్చు, భగవంతునితోని మనం సాంగత్యం చేయవచ్చు ఇక్కడ. ఆయనతోని సాంగత్యంలో మనము ఈ జన్మలోనే పొందవచ్చు అనే విషయం గురించి మనకు క్లియర్గా ఇక్కడ కనబడుతూనే ఉంది ఇక్కడ మనకి. జగన్నాథుడి విషయంలో ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో సార్లు జరిగింది అనమాట ఇక్కడ. చెప్పాలండి ఇక్కడ ఇది ఒకసారి జరిగింది కాదు, ఇక్కడ ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో విషయాలు జగన్నాథపురిలో జరగడం జరిగింది ఇక్కడ మనకి. అందుకని కపిల భగవాన్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు కనుక భక్తితో సేవ చేసుకుంటూ పోతే
ఈ జన్మలోనే నా సాంగత్యాన్ని పొందగలుగుతారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాకపోతే ఏం చేయాలి, మనము ఈ త్రిగుణాల ప్రభావం నుంచి మనం బయటపడిపోవాలి. ఇక్కడ ఈ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో ఇది ఏదో ఒక భక్తియుత సేవ ద్వారా, నవవిధ భక్తుల్లో ఏదో ఒక భక్తి మార్గాన్ని ఎంచుకొని మనం ఏం చేయాలి, మనము ఈ యొక్క భగవంతుని యొక్క సేవలో ఉండాలి. ఇక్కడ మనకి ఈ శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఏవైతే 9 రకాల నవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏదో ఒక మార్గంలో భగవంతునితో సాంగత్యం చేసుకుంటూ మనం భక్తిని పెంపొందించుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ఎవరైతే ఈ విధంగా భక్తియుత సేవ ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు త్రిగుణాల ప్రభావంలో ఉండేసి దాంట్లోనే ఆనందాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జీవితం అంతా కూడా ఈ త్రిగుణాల ద్వారా వచ్చే సుఖం ఏదైతే ఉంటుందో, ఆనందం ఏదైతే ఉంటుందో దానితోనే వాళ్ళు సంతృప్తి పడిపోయేసి భక్తి చేయకుండా వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళకి భగవంతుని యొక్క కృప కానీ ఆయన యొక్క దర్శనం కానీ కలగట్లేదు ఇక్కడ మనకి. ఇక్కడ కాబట్టి మనకి ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం పురోగతి సాధిస్తేనే ఈ భౌతికమైన విషయాల గురించి మనం బయటపడే అవకాశం కలుగుతుంది ఇక్కడ, లేకపోతే అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క చాలామంది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఏదో ధర్మ సంస్థలు నిర్మించాలని చెప్పేసో, వైద్యశాలలు స్థాపించాలని చెప్పేసో, లేకపోతే ఏదైనా విద్యాలయాలు స్థాపించాలని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఇక్కడ దాని పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు ఇక్కడ మనకి. అవి మంచి కార్యాలే కానీ అవి పుణ్యకార్యాలే కానీ దానివల్ల ఏమైపోతుంది, ఇక్కడ మనము ఈ జన్మ కంటే కూడా కొద్దిపాటి ఎక్కువ సుఖాన్ని పొందే అవకాశం కలిగిస్తాయి అన్నమాట. అవన్నీ కూడా మంచి కర్మలు కూడా ఏవైతే పుణ్యకార్యాలు అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటున్నారో దానివల్ల లాభం లేదని కాదు, ఇక్కడ తప్పనిసరిగా అది మంచి కర్మలే. కాకపోతే ఏమైపోతుంది, అది వచ్చే జన్మలో ఉన్నత లోకాలకు వెళ్ళిపోయేసి ఇంకా సుఖపడే విధంగా మనకి అవకాశం ఇస్తుంది తప్పిస్తే భగవంతునితోని సాంగత్యం చేసే అవకాశం అనేది కల్పించదు అనమాట ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకి ఈ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేసి ఆ పుణ్యాన్ని అనుభవించేసి ఆ సుఖాన్ని అనుభవించేసి ఏం చేస్తున్నారు, మళ్ళీ ఈ జన్మలోకి పతనం అయిపోతారు అనమాట. ఇక్కడ భక్తి యోగం అనేది ఈ ఇంద్రియ భోగ పరిధికి అతీతంగా ఉంటుంది ఇక్కడ మనకి. ఇది ఆధ్యాత్మికమైన కర్మలు అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఎవరైతే భక్తితో సేవలో నెలకొన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ భగవంతుని యొక్క సేవలో ఉన్నారు. ఇక్కడ ఎవరైతే నెలకొనలేదో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇంద్రియ భోగ కర్మల్లో సహజంగా వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ మనకి. అందుకనే మన యొక్క మనస్సు అనేది భగవంతుని యందు లగ్నం ఉంచాలి తప్పిస్తే వేరే విధంగా ఎక్కడ చేయవద్దని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అప్పుడు భగవంతుని యందే మన యొక్క మనస్సు అంతా పూర్తిగా లగ్నం చేసినప్పుడు ఏమైపోతుంది, ఈ జన్మలోనే మనం ముక్తి సంపాదించవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అది చేసే వ్యక్తిని బట్టి ఉంటుంది ఇక్కడ మనకి. అందరికీ అందుబాటులో ఉంది ఇక్కడ మనకి. ఎవరిని కూడా భగవంతుడు భక్త్యామాం అభిజానాతి యవ్వన్యశాస్మి తత్మతః అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మనకి. నన్ను పొందాలి అనుకుంటే భక్త్యామాం అభిజానాతి, ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే నన్ను పొందగలుగుతారని చెప్పేసి భగవంతుడు క్లియర్గా భగవద్గీతలో చెప్పారు మనకి ఇక్కడ. కాబట్టి మనం ఎవరైతే ఈ యొక్క భగవంతునికి సంబంధించిన కర్మలు ఎవరైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో వాళ్ళు భగవంతుని యొక్క సన్నిధికి చేరుకోగలుగుతారు ఇక్కడ మనకి. అందుకనే మనం ఏం చేయాలి, ఇక్కడ ఎవరైతే ఆత్మదర్శులైన భక్తులు ఎవరైతే ఉంటున్నారో, అంటే గొప్ప గొప్ప విశుద్ధ భక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి భగవంతుని యొక్క లీలని మనం శ్రవణం చేయాలి ఇక్కడ మనకి. ఆ విధంగా శ్రవణం చేయాలని చెప్పేసి చైతన్య మహాప్రభు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. ఎందుకు, స్వయంగా చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, ఆయన ఈ యొక్క కలియుగంలో అవతారం తీసుకొని వచ్చినప్పుడు కూడా 500 సంవత్సరాల క్రితము ఆయన ఏం చేసేవారు, ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రహ్లాదుని యొక్క చరిత్ర, ధ్రువ చరిత్ర ఇవే వింటూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 2 సార్లు 3 సార్లు ఒకటే రోజు, ఈ రోజు విన్నదే మళ్ళీ రేపు మళ్ళీ అదే చెప్పమని చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఆ యొక్క భక్తిత సేవలో ఏవైతే భక్తులు చేశారో అది ఆయనకి ఇంకా ఇంకా నచ్చి ఏం చేశాడు, ఇంకా ఇంకా వినాలని చెప్పి కోరుకున్నాడు అనమాట ఇక్కడ మనకి. అందుకనే మనకి ఏ వర్ణానికి చెందాము, ఏ కులానికి చెందాము, ఏ మతానికి చెందాము, ఏ వంశానికి చెందాము అనేది ప్రధానమైన విషయం కాదు ఇక్కడ మనకి. ఎందుకంటే అవి తాత్కాలికమైన విషయాలు అనమాట. అవన్నీ కూడా తాత్కాలికమైన మనకి ఏవైతే మనకి ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందనుకోండి, అది మన జీవితాంతం చేయలేము మనం, ఒక రిటైర్మెంట్ అని ఉంటుంది ఇక్కడ. ఇవి కూడా ఏవైతే మనకున్న వర్ణాలు కానీ, కులము కానీ, మతము కానీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి ఇక్కడ మనకి. ఇక్కడ కాకపోతే ఏం చేయాలి, మనము ఈ యొక్క ఆత్మదర్శి అయిన మహాత్ముడు ఎవరైతే ఉంటున్నారో ఆయన దగ్గర నుంచి మిక్కిలి అనుకోవతోటి శ్రద్ధగా మనము భగవంతుని గురించిన లీలల గురించి మనం వినాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎప్పుడైతే మనము శ్రవణం చేయడం మొదలుపెట్టిపోతామో అప్పుడు ఏమైపోతుంది,
వాళ్ళ యొక్క సాంగత్యం అనేది మనకి కలుగుతుంది ఇక్కడ. అంతేకాదు ఇది మనకి ఆత్మ సాక్షాత్కారానికి చాలా ప్రధానమైన కార్యం అన్నమాట ఇక్కడ. కాబట్టి శ్రవణంలోనే భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. శ్రవణంలోనే భక్తిత సేవ ఏది చేయాలని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. శ్రవణంలోనే జ్ఞానం అంతా మనం తెలుసుకుంటాం ఇక్కడ. శ్రవణంలోనే మన జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా కలుగుతుంది ఇక్కడ. అన్నిటికీ ముఖ్యమైనది ఏంటి ఇక్కడ? శ్రవణం. అందుకనే నవవిధ భక్తుల్లో మొట్టమొదటి ఏం పెట్టారు? శ్రవణం పెట్టారు ఇక్కడ మనకి. ఏదైతే శ్రవణం చేస్తామో దెన్ కీర్తనం, మన జపము కావచ్చు, లేకపోతే చదవడం కావచ్చు, సత్సంగంలో మాట్లాడుకోవడం కావచ్చు, ఇది కీర్తనం కిందికి వస్తుంది ఇక్కడ. ఆ కీర్తనం ద్వారా ఏమైపోతుంది? భగవంతుని ఎల్లప్పుడూ మనము స్మరించే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం. అర్చనం అంటే రోజు మనం పూజ చేస్తున్నాం ఇంట్లో మనకి, అర్చనం అది మనం చేసుకోవచ్చు ఇక్కడ. అర్చనం, వందనం. వందనం అంటే ఇక్కడ మనకి భగవంతునికి మనకు సాష్టాంగ నమస్కారము, పంచాంగ నమస్కారము చేసుకుంటూ అది కూడా మనం చేయొచ్చు ఇక్కడ మనకి, రైట్. తర్వాత ఏంటి ఇక్కడ మనకి? పాదసేవనం. దాస్యం అంటే మనం దాస్యం చేసే స్థితికి ఇంకా వెళ్ళలేదు ఇక్కడ మనకి. ఒక హనుమంతుడిలాగా అంతరంగిక సేవకుడిలాగా మారిపోయేసి ఆ దాస్యం చేసే అంత స్థితికి భగవంతునికి మనకి ఇంకా రాలేదు ఇక్కడ మనకి. తర్వాత సాఖ్యం, అర్జునుడిలాగా ఒక మిత్రుడిలాగా అయ్యే అవకాశం అనేది అది కూడా పొందుతాం ఇక్కడ. మనం చేసే భక్తి ద్వారా ఈ లెవెల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ. తర్వాత సాఖ్యం అయిపోయిన తర్వాత పాదసేవనం. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఎల్లప్పుడూ భగవంతుని యొక్క పాదపద్మాల దగ్గర ఉండేసి సేవ చేసుకుంటుంది ఇక్కడ. తర్వాత వచ్చేసి ఆత్మ నివేదన. బలి మహారాజు ఏ విధంగానైతే తన జీవితాన్ని మొత్తాన్ని కూడా వామనదేవుడికి ఇచ్చేస్తాడు ఇక్కడ. ఆత్మ నివేదనం అంటే ఇక్కడ మనకున్నవంతా ఇచ్చేయడమే ఆత్మ నివేదనం. ఇప్పుడున్న స్థితిలో మనం ఇంకా ఇవ్వలేము ఇక్కడ. ఎందుకంటే మనం చాలా అంటి పెట్టుకొని ఉన్నాం, చాలా అటాచ్మెంట్స్ అనేవి మనకి ఇంకా ఉన్నాయి ఇక్కడ మనకి. ఆ స్థితికి వెళ్తే గొప్పదే, కానీ ఆ స్థితికి మనం ఇంకా వెళ్ళాలంటే ఏం చేయాలి? భక్తిలో పురోగతి సాధించాలి ఇక్కడ మనకి. చాలామంది భక్తులు ఈ ఉద్యమంలో చాలామంది అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చెప్పాలంటే. ఇక్కడ ఒకసారి ముంబైలో కూడా ఒక మహారాజు కూడా ఉండేవాళ్ళు ఇక్కడ. ఆయన ఏం చేశారంటే, ఆయన అప్పట్లోనే 90s 80sలోనే ఒక పెద్ద బ్యాంకు మేనేజర్. అప్పట్లోనే చాలా డబ్బులు వచ్చాయి అనమాట ఇక్కడ. ఆయన ఎప్పుడైతే కృష్ణ చైతన్యం గురించి తెలుసుకున్నారో, లేకపోతే ఈ యొక్క ప్రభుపాల ఉద్యమం గురించి తెలుసుకున్నారో, ఆయన ఏం చేశారు? ఆయన ఒకానొక రోజు వెళ్ళేసి బ్యాంకుకి వెళ్ళేసి ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా డ్రా చేసేసి మందిరానికి వెళ్ళేసి అక్కడ ఇచ్చేసి మందిరంలో ఫుల్ టైం బ్రహ్మచారిగా మారిపోయారు ఇక్కడ మనకి. అది ఆత్మ నివేదనం అంటే ఇక్కడ. మనం ఆ స్థితికి ఇంకా చేరుకోలేదు. ఇంకా మనం భక్తిలో పురోగతి సాధించిన కొద్దీ ఎంతకైతే భక్తిలో స్థిరపడిపోతామో అప్పుడు అది సాధ్యమైపోతుంది ఇక్కడ. కానీ మనకున్న ఇప్పుడున్న స్థితిలో మనం చేయవలసింది శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము. ఈ 5 మాత్రము తప్పనిసరిగా చేసుకోవచ్చు మనం ఇక్కడ. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ నవవిధ భక్తుల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని మనం భక్తిత సేవలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ మనకి ఈ ఆత్మ సాక్షాత్కారం కూడా మనకి సాధ్యమైపోతుంది అనమాట ఇక్కడ మనకి. అందుకని గోలోక బృందావనంలో కూడా అక్కడ ఏం చేసేవాళ్ళు? ఆ జీవులందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? భగవంతుని ఒక మిత్రునిగాను, గోపికలేమో ప్రియునిగా, తల్లిదండ్రులేమో సేవ చేసుకుంటున్నారు ఇక్కడ. అంతేకాదు అక్కడ చెట్లు కూడా, చెట్లు, నీళ్లు, పుష్పాలు, భూమి, ఆకులు, ఆవులు, దూడలు, ఇవన్నీ కూడా భగవంతునికి సేవ చేసుకున్నారు అన్నమాట అక్కడ. అదేవిధంగా మన ధర్మం కూడా ఇదే. అక్కడ ఏ విధంగా అయితే బృందావనంలో అందరూ భగవంతునికి ఏ విధంగా అయితే సేవ చేశారో, మన యొక్క ధర్మం ఏంటి ఇక్కడ? మన ధర్మము భగవంతునికి సేవ చేసుకుంటూ ఉండడమే. ఎందుకు? జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్య దాస్ అంటే నేను భగవంతుని యొక్క ఒక రూపాన్ని ఇక్కడ. జీవేర స్వరూపోయ్, స్వరూపంలో ఆ భగవంతుని నుంచి వచ్చిన ఒకనొక అంశాన్ని నేను ఇక్కడ. నా యొక్క బాధ్యత ఏంటి ఇక్కడ? నేను కృష్ణేర నిత్య దాస్. దాస్ అని చెప్పట్లేదు ఇక్కడ, నిత్య దాస్ అంటే ఎల్లప్పుడూ భగవంతునికి సేవకుణ్ణి అనే భావన మనం కలిగి ఉండడమే మన యొక్క ధర్మం ఇక్కడ మనకి ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది? ఇప్పుడు ఏదో కారణం ద్వారా భగవంతుని సేవ చేయడానికి ఇష్టపడట్లేదు కొంతమంది ఇక్కడ మనకి. ఈ యొక్క త్రిగుణాల ప్రభావంలో ఉండడం వల్ల ఏమైపోయింది? వాళ్ళందరూ కూడా మాయను సేవించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఎవరైతే కృష్ణుని సేవ చేసుకోవట్లేరో వాళ్ళు మాయను సేవ చేసుకుంటున్నట్టు అర్థం ఇక్కడ మనకి. ఎవరైతే సూర్యుడిని చూడకుండా కళ్ళు మూసుకున్నారనుకోండి, అప్పుడు ఏమైపోతే చీకట్లో ఉండిపోతారు ఇక్కడ. అదేవిధంగా ఎవరైతే భగవంతుని సేవించుకోలేకుండా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకోకుండా వెళ్ళిపోతున్నారో వాళ్ళు మాయని సేవ చేసుకున్నట్లే అర్థం ఇక్కడ మనకి ఇక్కడ, రైట్. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు ప్రభుత్వం నియమించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించలేదనుకోండి, వాడిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టేసి బలవంతంగా
ఆ చట్టాలన్నీ కూడా పాటించేలాగా చేస్తారు ఇక్కడ. బయట వాడు ఫ్రీగా తిరిగిపోవచ్చు ఇక్కడ, కానీ జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ రూల్స్ ఉంటాయో అవన్నీ పాటించాల్సింది ఇక్కడ మనకి. మనం కూడా భగవంతుని యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో, మనం భగవంతుని యొక్క అంశనం కాబట్టి ఏం చేయాలి, ఆ శ్రీకృష్ణుని సేవించడమే మన ధర్మంగా పెట్టుకోవాలి ఇక్కడ. అంతకుమించి ఇంకోటి లేదనమాట ఇక్కడ. మన సేవ చేయడానికి ఎప్పుడైతే నిరాకరిస్తామో ఏం చేస్తుంది, మాయ మనల్ని బంధించేస్తుంది ఇక్కడ. అప్పుడు ఏం చేస్తుంది మాయ, నాకు సేవ చేయమని చెప్పేసి అంటుంది అనమాట ఇక్కడ. అనుకోవచ్చు, అరే నా జీవితంలో మంచిగానే ఉంది, మాయ లేదు ఏం లేదు అనుకుంటా, కానీ మాయ ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో మనకు తెలియదు ఇక్కడ. ఇప్పుడు భరత్ మహారాజు గొప్ప గొప్ప భక్తుడు ఇక్కడ. విష్ణుమూర్తికి చాలా భగవంతునికి భక్తి చేసుకుంటూ చాలా అన్నీ వదిలిపెట్టేసి అన్నీ త్యాగం చేసేసి ఏం చేస్తాడు, రాజ్యాన్ని అంతా కూడా వాళ్ళ యొక్క కుమారులకు ఇచ్చేసి ఆయన అడవిలోకి వెళ్ళేసి ఈ యొక్క విష్ణుమూర్తికి భక్తి చేసుకుందామని చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడ. కానీ అక్కడ ఏమైపోయింది, అక్కడ ఉన్న జింకకి ఆ పిల్లని చూసేసి ఏమైపోయాడు, దానికి అంటి పెట్టుకొని పోయాడు ఇక్కడ. అంటి పెట్టుకొని ఏం చేస్తాడు ఇక్కడ, స్టార్టింగ్లో ఏమనుకున్నాడు ఇక్కడ, అరే చిన్న జింక పిల్లనే కదా, దీన్ని చేరదీస్తే ఏముందిలే తప్పుందిలే అని చెప్పేసి అనుకున్నాడు ఇక్కడ. మాయ కూడా అలానే వస్తుంది అనమాట, మనకు తెలియకుండానే మన జీవితంలోకి అలా వచ్చేస్తుంది ఇక్కడ. వచ్చేసి ఏం చేస్తుంది, మన జీవితాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసేస్తుంది అనమాట. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు ఇక్కడ మనకి. భరత్ మహారాజ్ విషయంలో అదే జరిగింది ఇక్కడ. జింక పిల్లనే కదా అని చెప్పి తెచ్చుకున్నాడు ఇక్కడ, దానికి సేవ చేసుకుంటున్నాడు ఇక్కడ. తను చేసే భక్తిని కూడా వదిలిపెట్టాడు. ఏవైతే నిత్యాగ్నిహోత్రాలు ఏవైతే ఉన్నాయో, రోజు చేసేది ఏవైతే ఉంటున్నాయో అవన్నీ పక్కన పెట్టేసి ఈ జింక వెనకాలే పడిపోయాడు ఇక్కడ. ఈ జింక ఏం చేస్తుంది, జింక తిన్నదా లేదా, జింక నీరు తాగిందా లేదా, అది ఆడుతుంటే దాన్ని చూసి నవ్వుకోవడము, దాన్ని చూసి ఆనందపడిపోవడము, అలా ఏమైపోయాడు, పూర్తిగా మాయలోకి వెళ్ళిపోయేసి ఏమైపోయాడు, ఆ జన్మ అయిపోయిన తర్వాత భగవంతుని ధామానికి వెళ్ళిపోకుండా ఏం చేశాడు, మళ్ళీ ఇంకో జింక జన్మ తీసుకోవాల్సిన అవసరం అనేది వచ్చిందనమాట ఇక్కడ. కాబట్టి మాయ అనేది అలా మెల్లగా మన జీవితంలోకి వచ్చేస్తుంది ఇక్కడ. అదేం చేస్తుంది, మాయ వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ, నువ్వు భగవంతునికి సేవ చేయొద్దు, నాకు సేవ చేయమని చెప్పేసి అంటుందన్నమాట ఇక్కడ. ఎందుకు, యజమానిగా ఉండడం మన లక్షణం కాదు ఇక్కడ మనకి. భగవంతుడు యజమాని, మనం ఆయనకు సేవకులం. ఇప్పుడే చెప్పా కదా, మన యొక్క ధర్మం ఏంటిది, సేవించుకోవడం ఇక్కడ. ఈ ప్రపంచంలో చూసామనుకోండి, ఎవరిని చూసినా కానీ ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకరు సేవ చేసుకుంటూనే పోతున్నారు ఇక్కడ. భర్త భార్యని, భార్య భర్తని, పిల్లలు తల్లిదండ్రుల్ని, లేకపోతే ఈ యొక్క దేశాధినేత సమాజాన్ని, లేకపోతే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికో ఒకరు సేవ చేసుకుంటూ పోతున్నారు. కానీ అది ఎక్కడ సేవ చేయాలనే విషయం గురించి ఎవరికి అర్థం కావట్లేదు ఇక్కడ మనకి కూడా. ఎందుకంటే ఈ యొక్క యజమానిగా ఉన్నా కానీ మనం ఆనందంగా ఉండలేము ఇక్కడ మనకి. ఎందుకంటే అది కృత్రిమమైనది ఇక్కడ మనకి. మనం చేసేది న్యాచురల్గా లేదా ఆర్టిఫిషియల్ అన్నమాట ఇక్కడ మనకి. ఆ యజమానిగా ఉండాలనే భావం ఆర్టిఫిషియల్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చెయ్యి రోజు మనం ఏం చేస్తున్నాము, చెయ్యితోటి మనము అన్నం కలుపుకొని మనం నోట్లో పెట్టుకుంటున్నాము ఇక్కడ. అలా కాకుండా చెయ్యి ఇప్పుడు నేను నోట్లో ఎందుకు పెట్టాలి ఇక్కడ, నా చేతినే వస్తుంది కదా, నేనే తింటానని చెప్పేసి అన్నదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, అది నిరాశకే గురవుతుంది అనమాట ఇక్కడ. ఆ చేతిలో ఎంత అన్నం పెట్టుకున్నా కానీ దాని శక్తి అనేది రాదు ఇక్కడ మనకి. ఆహారాన్ని ఎప్పుడైతే నోట్లోంచి పంపించేస్తామో కడుపులోకి, అప్పుడే ఈ చేతికి అనేది శక్తి అనేది వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ. రైట్, ఆ విధంగా పుష్టి అనేది కూడా కలుగుతుంది ఇక్కడ మనకి. లేకపోతే ఏమైపోతుంది, అది నిరాశ పొందే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా మనము కూడా భగవంతుని యొక్క అంశనం కాబట్టి ఏం చేయాలి, ఆయన్ని సంతృప్తి పరచడమే మన యొక్క ధర్మం. అలా కాకుండా ఏదో మన కుటుంబాన్ని, మనకు సమాజాన్ని, లేకపోతే మన బంధువుల్ని, మనకున్న వస్తువుల్ని, వాటిని సంతృప్తి పరచాలని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి, మనకు కూడా నిరాశ ఎదురవుతుంది అనమాట ఇక్కడ మనకి. అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఎన్నో రకాలుగా విస్తరించి ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం కూడా జరిగిపోయింది ఇక్కడ. మనము ఆయన యొక్క విభిన్న అంశాలు, భగవంతుడు స్వాంశ అయితే మనము ఆయన యొక్క విభిన్న అంశాలు అంటే ఇక్కడ ఆయన నుంచి వచ్చిన ఒక వ్యక్తులం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే ఏకలే ఈశ్వర కృష్ణ ఆరా సబ భృత్య అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఇక్కడ చైతన్య చరితామృతంలో చెప్పారు ఇక్కడ. భగవంతుడు పరమ నియంత్రకుడు, మనము ఆయన యొక్క సేవకులం అని చెప్పేసి చైతన్య మహాప్రభు క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఏకలే ఈశ్వర కృష్ణ, ఎవరైనా నియంత్రించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అతను ఒక్కడే, అతను కృష్ణుడు మాత్రమే. మనం అందరం కూడా ఆయన యొక్క సేవకులం అని చెప్పేసి భావించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అప్పుడు ఈ భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో ఈ యొక్క సేవించుకునే అవకాశం అనేది మనకు కలుగుతుంది. ఆ మనస్సు అనేది భగవంతుని మీదే ఎప్పుడు మన ధ్యాస అంతా ఆయన మీద ఉండేలాగా మనకు అవకాశం కలుగుతుంది అనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు ఇందాక నేను ఒక పుస్తకం చదువుతున్నాను ఇక్కడ. దాంట్లో ఏం చెప్పారంటే, మనము చదువుతున్నప్పుడు మనం ఎప్పుడైతే మనం జపం చేస్తున్నామో
ఆ జపం చేస్తున్నప్పుడు భగవంతుని యొక్క కండ్ల వైపు చూసేసి ఆయన కృప నా మీద పడాలి అని మనం కోరుకుంటూ మనం జపం చేసామనుకోండి, ఆ జపంలో ఎంతో ఆనందం పొందే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఆ రాధారాణి ఎవరైతే ఉంటున్నారో, కృష్ణుని పక్కన ఉన్న రాధారాణి ఏవైతే ఉంటున్నారో, ఆమె ఏంటి ఇక్కడ అమృత భాండాగారం. ఆమె యొక్క ప్రేమ అనేది ఒక పెద్ద అమృత భాండాగారం అనమాట. ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటంటే అంత పెద్ద అమృత భాండాగారంలో ఒక చిన్న డ్రాప్, ఒక చిన్న చుక్క అమృతాన్ని మనకిస్తే సరిపోతుంది. అంటే ఆ రుచిని మనకు కల్పించాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనం కనుక ఆ జపం, ఆ భావనతో మనం జపం చేసామనుకోండి, ఆ జపం చేసేటప్పుడు ఆ అనుభూతిని కూడా మనం పొందుతామంటే ఇక్కడ. కాబట్టి జపం చేసినప్పుడు మనం ప్రత్యక్షంగా భగవంతుని వైపు మన ధ్యానం అనేది ఉండాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ మన ఇంద్రియాలను ఎక్కడెక్కడో పెట్టేసి మనం జపం చేయకూడదు ఇక్కడ. అందుకనే ఎప్పుడైతే మనం జపం చేస్తుంటామో అప్పుడు ఏమైపోతుందంటే భగవంతుడు మనల్ని ఒక చాటుగా ఉండి మనల్ని గమనిస్తూ ఉంటాడంట ఇక్కడ. వీడు జపం చేస్తున్నాడా లేదా, లేకపోతే వీడు మనస్సంతా కూడా ఎక్కడెక్కడో పెట్టేసి జపం చేస్తున్నాడా అని చెప్పేసి భగవంతుడు చాటుగా చూస్తూ ఉంటాడంట మనల్ని ఇక్కడ. ఎప్పుడైతే మనం ఫోకస్గా ఆయన మీద ధ్యాసతోటి, ధ్యానంతో ఆ మహామంత్రాన్ని ఉచ్చరించుకుంటూ లేకపోతే సరిగ్గా పలుకుతూ మనము ఆ ధ్యానం చేసుకుంటూ మనం జపం చేస్తాం, అప్పుడు ఏమైపోతుందంట భగవంతుడు దాక్కున్నవాడు కాస్త వచ్చేసి మన ముందు నిలబడిపోతాడంట ఇక్కడ మనకి. అప్పుడు భగవంతుడు మనం చెప్పే మహామంత్రాన్ని కూడా వింటూ ఆయన కూడా ఎంతో ఆనందపడిపోతారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ భక్తి అనేది మనకి ఏంటి ఇక్కడ మనకి ప్రత్యక్షంగా అవలంబించి చూసేది ఇక్కడ మనకి ఇక్కడ, రైట్. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అనుకున్నాం ఇక్కడ. ఆనందాంబుది వర్ధనం అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో ఎంతో ఆనందాన్ని కల్పించేదే ఈ భక్తి యోగం ఇక్కడ మనకి. దాన్ని మనము అనుభూతి చెందాలి ఇక్కడ మనకి. ఎగ్జాంపుల్ నేను నిన్న చెప్పుకున్నాను కదా, ఇప్పుడు గులాబ్ జామ్ ఉందనుకోండి, ఆ గులాబ్ జాము ఇలా ఉంటుంది అని చెప్పి వింటే సరిపోదు ఇక్కడ. అంతేకాదు ఆ గులాబ్ జాముని చూస్తే సరిపోదు ఇక్కడ మనకి. ఆ గులాబ్ జాముని తీసుకొని నోట్లో వేసుకుంటేనే ఆ అనుభూతి అనేది మనకు కలుగుతుంది ఇక్కడ. భక్తి కూడా అలాంటిది అనమాట ఇక్కడ. భక్తియుత సేవ ఉంది, కృష్ణ చైతన్య ఉద్యమం ఉంది, భక్తులు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. లేనిదంటూ ఏమీ లేదు ఇక్కడ మనకి. అన్నీ ఉంటే సరిపోదు ఇక్కడ. మన ఇంట్లో కూడా అన్నీ ఉంటే సరిపోదు ఇక్కడ. మనం ఏం చేయాలి, ప్రత్యక్షంగా దాన్ని మన జీవితంలో అవలంబించి చూస్తేనే ఆ రుచిని అనేది మనం పొందగలుగుతాం ఇక్కడ. ఎంతోమంది భక్తులు ఈ విధంగా పొందిన వాళ్ళే, రుచిని పొందిన వాళ్ళు ఇక్కడ. ధ్రువుడు భౌతికమైన విషయాలు కావాలని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఈ నారాయణ మంత్రాన్ని ఎప్పుడైతే జపం చేయడం మొదలుపెట్టాడో అప్పుడు స్వయంగా ఆ రుచిని అనుభూతి చెందాడు అనమాట ఇక్కడ. ఎప్పుడైతే విష్ణుమూర్తి వచ్చేసి ఏమి కావాలని చెప్పి కోరుకున్నప్పుడు ఏమన్నాడు ధ్రువుడు, ఏమన్నాడు ఇక్కడ, నేను పగిలిపోయిన గాజు పెంకల కోసం వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడ, కాకపోతే నాకు వజ్రం దొరికిందని చెప్పేసి అన్నాడు ఇక్కడ మనకి. అప్పుడు నాకు ఏమీ వద్దు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ భక్తి అనేది మనం చేసిన దాని కొద్దీ అనుభూతి మనం పొందుతాం ఇక్కడ మనకి. మనం చెయ్యకుండా దాన్ని అనుభూతి పొందాలనుకున్నాం అనుకోండి, అది ఎలాంటిదంటే గులాబ్ జామున్ చూస్తూ ఆ రుచిని పొందాలి అని చెప్పేసి అనుకోవడం ఇక్కడ మనకి. మనము అది తింటేనే ఆ రుచిని, ఆ ఆస్వాదనని మనం పొందగలుగుతాం ఇక్కడ. భక్తి కూడా అలాంటిది అన్నమాట ఇక్కడ. అన్నీ ఉన్నాయి మనకి, అన్నీ చూస్తున్నాము, అందరూ చేస్తున్నారు ఇక్కడ. నేనెప్పుడు చేస్తాను అనే భావన మనలో రావాలి ఎప్పటికైనా సరే ఇక్కడ. ఎవరి కోసం చేస్తున్నాను ఇక్కడ, నా కోసం చేస్తున్నాను భక్తి అనేది ఇక్కడ. నా స్వార్థం, ఇందులో కూడా నా స్వార్థమే, మళ్ళీ భక్తి చేసేటంలో కూడా నా స్వార్థమే అనమాట ఇక్కడ. ఎందుకు, దీని ద్వారా నేను ముక్తి పొందుతాను ఇక్కడ, నేను ఆనందాన్ని పొందుతానని చెప్పేసి మళ్ళీ మన స్వార్థంతోనే చేస్తున్నాం ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి అనేది ప్రత్యక్షంగా మనం చేసి చూసే విషయం అన్నమాట ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి, దాన్ని సీరియస్గా తీసుకొని మన జీవితంలో అవలంబించాలి ఇక్కడ. మనం ఏది చేస్తున్నా కానీ మన మనసుని పెట్టి చేయాలి భక్తి జీవితంలో ఇక్కడ. అంతేగాని ఏదో చేసేస్తున్నాము అని చెప్పేసి అలా టిక్ మార్కులు వేసుకొని పోకూడదు మనకి. ఓకే, జపం అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, సేవ అయిపోయింది, అర్చనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి అలా టిక్ మార్కులు వేసుకొని పోవద్దు. దాంట్లో భావం ఏంటిది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఆ భావమే భగవంతుని గమనిస్తాడు ఇక్కడ మనకి. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతునితో ఆనందించడమే మన స్వభావ సిద్ధ లక్షణం ఇక్కడ మనకి. భగవంతుని గురించి భక్తితో సేవ చేసుకుంటూ మనం ఆనందిస్తున్నాం అనుకోండి, అది మన యొక్క నిజమైన స్వభావం ఇక్కడ మనకి. భగవంతుడు ఆనందమయ్యాడు ఇక్కడ, మనము ఆయన యొక్క అంశనం కాబట్టి మనలో కూడా ఆనందం ఉంది ఇక్కడ మనకి. కాకపోతే ఏమైంది, ఆనందం అనేది ఇప్పుడు కప్పబడిపోయింది అనమాట ఇక్కడ.
ఇప్పుడు నిప్పు కాస్త ఆ పొగతోటి కప్పబడిపోయినట్టు మన ఆనందం కూడా ఏమైపోయింది, కప్పబడిపోయింది ఇక్కడ మనకి. భగవంతుల్లో ఆనందం ఉన్నప్పుడు మనలో కూడా ఆనందం ఉండాలి కదా మరి ఇక్కడ. మనం భగవంతుని యొక్క అంశలం కాబట్టి మన భగవంతుల్లో ఆనందము మనలో ఆనందం కూడా ఒకటే అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనకి. కానీ ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం ఇక్కడ? ఎందుకంటే మన చైతన్యం అనేది భౌతికంగా కలుషితం అయిపోయింది కాబట్టి ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాం ఇక్కడ. చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ ఆనందాన్ని వేరే దగ్గర వెతుక్కుంటున్నారు ఇక్కడ. పడివేసిందేమో ఇటుపక్క, వెతుక్కునేదేమో ఇటుపక్కన. ఎక్కడైతే పడేసారో అక్కడ వెతుక్కుంటలేరు ఇక్కడ, లేని దగ్గర వెతుక్కుంటున్నారు ఇక్కడ. అక్కడ ఎంత వెతికినా కానీ ఎలా దొరుకుతుంది చెప్పండి? ఆనందం అనేది దొరకదు ఇక్కడ మనకి. ఆ నిజమైన ఆనందం రావాలంటే ఏం చేయాలి? ఈ భక్తియుత సేవ ద్వారా మనం పొందాలన్నమాట. అంటే ఎక్కడైతే పడేసుకున్నామో అక్కడే వెతుక్కోవాలి ఇక్కడ. ఇక్కడే మన ఆనందాన్ని కోల్పోయాము ఇక్కడ, భక్తియుత సేవలో మనం కోల్పోయాము. మళ్ళీ ఏం చేయాలి? ఈ భక్తియుత సేవలోనే ఆనందాన్ని పొందడానికి కూడా మనం ప్రయత్నించాలి ఇక్కడ మనకి. ఇక్కడ మనకున్న స్వల్ప స్వాతంత్రంతో మనం గొప్పవాళ్ళం అని చెప్పేసి అనుకోకూడదు ఇక్కడ మనకి. ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క భౌతికమైన కారాగారంలోకి వచ్చి చిక్కుకొని పోయాం ఇక్కడ మనందరం కూడా. ఈ భౌతిక ప్రపంచమే ఒక కారాగారం, ఒక చెరసాల అన్నమాట ఇక్కడ మనకి. మనం చిక్కుకొని పోయాం ఇక్కడ మనకి. ఇక్కడ ఇప్పుడు భగవంతుని సేవించకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? వెళ్ళు ఇంద్రియాలను సేవ చేసుకో. సేవోన్ముఖోహి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యద అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మన జిహ్వ ఏదైతే ఉంటుందో భగవంతుని సేవించుకోవాలి ఇక్కడ. భగవంతుని సేవించుకోకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను సేవించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనం. కాబట్టి మనం భౌతిక ప్రకృతిని ఎలా మర్చిపోవాలని చెప్పేసి అభ్యసించాలి ఇక్కడ మనకి. ఇదే భక్తిత సేవకి మార్గం అన్నమాట ఇక్కడ. భౌతికమైన విషయాల పట్ల మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకొని మిగతా సమయాన్ని భక్తిత సేవలో గడపడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ మనకి. మనం కనుక భగవంతునికి తప్ప మరెవరికి సేవకులము కాదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆత్మసాక్షాత్కారం మనం పొందినట్లే. అది మన ముఖ్యమైన ఈ జీవితంలో మనం పొందే లక్ష్యం అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ నేను భగవంతునికి సేవ చేసుకోవాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరికి సేవ చేసుకోకూడదు అనే భావం అనేది మనలో రావాలి ఇక్కడ. కాకపోతే ఏమైపోతుంది, ఇదంతా విషయాలు ఈ జ్ఞానం ద్వారా, ఈ శ్రవణం ద్వారా మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. ఈ భక్తి జీవితం అనేది ఊరికి అలా రాలేదు మనకి ఇక్కడ. బహునాం జన్మనామంతే, ఎన్నో ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఈ భక్తి యోగం చేసే అవకాశం మనకు కలిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కలిగిందనమాట. ఏదో యాదృచ్ఛికంగా వచ్చిందని చెప్పేసి మనం అనుకోకూడదండి ఇక్కడ. మనకి భగవంతుడు కావాలని ఏదో మన అదృష్టం కొద్దీ మనం ఏదో చేశాం కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, ఆయన్ని సేవించుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించాడు అనమాట ఇక్కడ. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఏమనుకోవాలి ఇక్కడ? వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే ఈ సర్వానికి మొత్తానికి కారణము వాసుదేవుడే అని చెప్పి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనము మన జీవితం సఫలీకృతం అయిపోయినట్టే. దీన్ని అర్థం చేసుకొని ఏం చేయాలంట? భగవంతుని శ్రీకృష్ణ భగవానుడికి శరణు పొందాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇది నిజమైన జ్ఞానం అంటే ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది? ఈ నిజమైన జ్ఞానం ద్వారా భౌతిక విషయాల గురించిన జ్ఞానం ఏమైతే ఉంటుందో అది పొందుతుంది మన. అదేవిధంగా వైరాగ్యం కూడా మన జీవితంలో ఆరంభమయ్యే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. భగవంతుని సేవలో ఎప్పుడైతే నెలకొని ఉంటామో అప్పుడు బ్రహ్మభూత స్థితికి చేరుకుంటాం ఇక్కడ మనం. బ్రహ్మభూత స్థితి అంటే ఇక్కడ మనకి నేను దేహాన్ని కాదు ఆత్మని అనుకోవడం ఇక్కడ. లేకపోతే నేను భగవంతుని యొక్క అంశాన్ని, విభిన్న అంశాన్ని ఇక్కడ నేను ఆయనకు సేవ చేసుకోవాలి అనే భావనకి మనం వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ. ఆ సేవనే చేయలేదనుకోండి మనకి అవగాహన ఎలా వస్తుంది చెప్పండి? అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఒక వ్యక్తి ఏదైనా చదవాలన్నా కానీ ఏదైనా మాట్లాడాలన్నా కానీ వాడు చదువుకుంటేనే వాడు ఏం చేస్తాడు? వాడు రాయడం కానీ ఇంకేదన్నా మాట్లాడడం కానీ చేయగలుగుతాడు ఇక్కడ. అసలు చదివే రాలేదనుకోండి, ఇక్కడ నేర్చుకోలేదు అనుకోండి, అది ఎలా సాధ్యమైపోతుంది ఇక్కడ? అదేవిధంగా మనం భగవంతుని యొక్క సేవలో నెలకొని ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ అర్థమైపోతాయి ఇక్కడ. అది ఓన్లీ వినడం ఒక్కడే కాదు, మనం ప్రత్యక్షంగా చేసి చూపెట్టాలి ఇక్కడ మనకి, రైట్? సో ఈ విషయాలు శ్రవణం చేసినంత మాత్రాన సరిపోదు ఇక్కడ మనకి. దాన్ని ప్రత్యక్షంగా మన జీవితంలో ఆచరించి కూడా చూపెట్టాలి ఇక్కడ మనకి. అప్పుడే అది ఒక ప్రయోజనం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఏంటి ఇక్కడ మనకి? ఇప్పుడు మనకి వంటలు చేసే పుస్తకం ఉందనుకోండి ఇక్కడ. ఆ వంటలు చేసే పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు 100 సార్లు 1000 సార్లు చదివాను కానీ వాడు అసలు వంట చేయడం మొదలు పెట్టలేదు అనుకోండి, దాంట్లో వాడు నేర్చుకున్నది ఒక్కదానికి కూడా ఉపయోగం లేదు ఇక్కడ. ఎందుకు?
వాడు ఓన్లీ చదువుతున్నాడు అంతే, వాడికి వంటలు మొత్తం తెలుసు, కానీ ఎలా చేయాలనేది వాడు వేసి చూపెట్టలేదు అనమాట ఇక్కడ. అది భక్తి కూడా అలాంటిది. ఇప్పుడు మనం వింటున్నాము, శ్రవణం చేస్తున్నాము, ఎంతో మంది చెప్తున్నారు ఇక్కడ, అవన్నీ వింటున్నాం, కానీ నా జీవితంలో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఏ విధంగా దాన్ని ఆచరించి చూపిస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఆ? లేకపోతే ఏమైపోతుంది, బ్రహ్మబుద్ధ స్థితిలో కనుక లేకపోతే మనం మాయలో ఉండిపోతాం అనమాట. మాయలో ఉన్నట్లే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది, మాయతోని మనం పోల్చుకుంటూ ఈ భౌతిక ప్రకృతి ఏదైతే మనకు అందిస్తుందో వాటన్నిటిని ఆనందించుకుంటూ మన కర్మలు ఇంకా ఇంకా పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనకి. రైట్. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, భగవంతునికి ప్రత్యక్షంగా భక్తియుత సేవ ఎప్పుడైతే చేసి చూపిస్తానో అప్పుడు ఆనందాన్ని పొందే అవకాశం కూడా మనకు కలుగుతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పుకున్నాం, మన మనస్సుని భగవంతుని పైన కేంద్రీకరించేసి ఈ శ్రవణం ద్వారా ఎప్పుడైతే భక్తియుత సేవలు నెలకొంటామో అప్పుడు ఏమైపోతుంది, మనం భగవంతునితో ప్రత్యక్షంగా సాంగత్యం పొందవచ్చు ఇక్కడ. అది ఇంకో జన్మ వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదంట, ఈ జన్మలోనే పొందొచ్చు అంట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి అనేది చాలా సులభమైనది ఇక్కడ. మనం భగవంతుని యొక్క సేవకులము, మనం త్రిగుణాలను సేవించుకోకుండా ఏం చేయాలి, భగవంతునికి సేవ చేసుకుంటూ మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళే ప్రయత్నం కూడా మనం చేయాలి ఇక్కడ. అలా చేసినప్పుడు ఏమైపోతుంది, మనం ఇంకా ఇంకా భక్తి మార్గంలో ముందుకెళ్ళేసేసి ఇక్కడ దీంట్లో నిలబడిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఇప్పుడు ఏ విధంగానైతే భక్తి వినోద ఠాకూర్ కూడా ఒక విషయం చెప్పారు ఇక్కడ, ఏంటంటే మనము సముద్రం పైన ఇప్పుడు అలల పైన గడ్డి పరకలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు గడ్డి పరకలు ఏం చేస్తుంటాయి ఇక్కడ మనకి, అది ఆ నీళ్లు ఎటువైతే పోతుంటాయో వాటి వెనకాలనే అటు వెళ్ళిపోతుంటాయి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి దానికి నియంత్రణ అనేది లేదు ఇక్కడ, ఆ గడ్డి పరకలకి నియంత్రణ అంటూ లేదు ఇక్కడ మనకి. ఇక్కడ ఎందుకంటే ఆ నీటి ప్రవాహం ఎటైతే వెళ్ళిపోతుందో వాటితో పాటు గడ్డి పరకలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇక్కడ. ఈ యొక్క చాలా మంది ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా అదే పరిస్థితి చేస్తున్నారు ఇక్కడ. భౌతిక ప్రకృతి ఆ త్రిగుణాలు ఎటువైపు అయితే తీసుకెళ్ళిపోతున్నాయో అటే వెళ్ళిపోతున్నారు తప్పిస్తే ఇది నాకు నిజమైనదా, ఇది నాకు అవసరమా, ఇది లేకపోతే ఏ విధంగా నా జీవితానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు ఇక్కడ వీళ్ళు ఇక్కడ. ఎందుకంటే ఈ పునర్జన్మ గురించి మాట్లాడామనుకోండి భయపడిపోతారు ఇక్కడ వాళ్ళు. ఎందుకు, ఈ జన్మలో మొత్తం వాళ్ళు చేసినంత పాపకర్మనే కాబట్టి, అమ్మో నేను ఇంకో జన్మ తీసుకుంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో, యమరాజు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కావచ్చు, నేను కష్టాలు పడిపోతాను కావచ్చు అని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ, వాళ్ళు పునర్జన్మ లేదు ఏం లేదు, ఉన్నది ఒకటే జన్మ, ఈ జన్మని ఆనందించాలి, చనిపోవాలని చెప్పేసి మోసం చేసుకుంటూ జీవితాన్ని మొత్తాన్ని గడిపేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట ఇక్కడ. ఏ విధంగానైతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని చెప్పేసి అంటారు కదా ఇక్కడ, ఎవరు రావట్లేదు అని చెప్పేసి అనుకుంటుంది, అది ఏం చేస్తుంది, పాలు తాగుతుంది ఇక్కడ. అదే వీళ్ళ పరిస్థితి అలాంటిది అనమాట ఇక్కడ. అన్నీ తెలుసు వీళ్ళకి, పునర్జన్మ ఉందని చెప్పి తెలుసు, మళ్ళీ మనం చేసే కర్మలు ఏవైతే ఉంటాయో అది పాప కర్మలు అయితే దాన్ని ఫలితాన్ని అనుభవించాలని చెప్పి తెలుసు, శిక్ష పడుతుందని చెప్పి తెలుసు, అన్నీ తెలుసు ఇక్కడ. కానీ ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ, ఇవన్నిటిని కూడా పక్కన పెట్టేసి, అంటే చూడకుండా నాకు ఇవన్నీ తెలియదు అనే భావంతో ఏం చేస్తారు వీళ్ళు, జీవితాన్ని ఇలా ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంటారు అన్నమాట ఇక్కడ. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారు ఇక్కడ, నిజమైన జీవితాన్ని గడపకుండా వాళ్ళ యొక్క మోసం చేసుకుంటూ లేకపోతే ఒక మిథ్యా జీవితాన్ని గడిపేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ కృత్రిమమైన పద్ధతులు ఏవైతే ఉంటాయో ప్రపంచంలో మనల్ని రక్షించలేవు ఎప్పటికైనా సరే. ఇక్కడ భగవంతునికి శరణం పొందడం ఒక్కటే తప్ప మనకి ఇంకో మార్గం అనేది లేదు ఇక్కడ మనకి. మనం పాపాత్ములమైనా కానీ భగవంతుడు రక్షిస్తానని చెప్పాడు ఇక్కడ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి అన్నాడు ఇక్కడ మనకు. నాకు శరణాగతి పొందినట్టయితే ఏమని చెప్పాడు భగవంతుడు ఇక్కడ, మిమ్మల్ని అన్ని పాపాల నుంచి కాపాడుతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. కాబట్టి మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని, మన ఆసక్తిని భక్తియుత సేవలో భగవంతుని వైపు ఎప్పుడైతే మనం మరలుస్తామో మనం ఏం చేయాలి, అనర్థాలన్నింటినీ కూడా త్యజించడానికి గట్టి ప్రయత్నం అనేది మనం చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఉదయాన్నే మేలుకొని మనం భగవంతుని సేవలో నెలకొనాలి ఇక్కడ మనకి. ఎప్పుడైతే మనకి అవకాశం దొరికిందో, భక్తితో సేవ చేసే అవకాశం దొరికిందో అప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, మెల్లమెల్లగా మాయని విస్మరించే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఎప్పుడైతే ఈ భక్తి యోగం అనేది చాలా శక్తివంతమైనది ఇక్కడ. ఎవరైతే దీంట్లో నిమగ్నం అయిపోతారో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, వీళ్ళు మాయని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు అనమాట. ఎందుకు, భగవంతుడి సేవలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి. భగవంతుడు అనేవాడు పురాణుడు ఇక్కడ, అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఇక్కడ. ఆయన కంటే ప్రాచీనమైన వ్యక్తి ఇంకెవరు లేరన్నమాట ఇక్కడ. భగవంతుడు ఎప్పుడు నవయువకుడే మనకి.
ఈవెన్ మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కూడా ఆయనకి ముత్తాత, మహాభారత యుద్ధం అప్పుడే ముత్తాత అంటే ఆయనకి 20 సంవత్సరాల వయసున్న వ్యక్తిలాగా కనపడ్డాడు అనమాట ఇక్కడ. కాబట్టి భగవంతుని యొక్క సాంగత్యం అంటే ఏంటి ఇక్కడ, ఆయనతోని ఎప్పుడు ఉంటున్నాడు ఇక్కడ, మనం చేసే భక్తి ద్వారా ఆయన సాంగత్యాన్ని పొందవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క మనకి శ్రీమద్ భాగవతంలో కూడా మనకి అజామిలుడి వృత్తాంతం మనం విన్నాం ఇక్కడ మనకి. ఎప్పుడైతే విష్ణుదూతలు రావడం జరిగిపోయిందో ఏమైపోయింది ఇక్కడ, వాళ్ళని చూశాడు క్లియర్గా ఇక్కడ, ఓ వీళ్ళు 4 చేతులు కలిగి ఉన్నారు ఇక్కడ, వీళ్ళు సౌందర్యవంతులు అని చెప్పేసి మొత్తం తెలుసుకున్నాడు ఇక్కడ. అప్పుడు ఏమైపోయింది వాళ్ళు ఇక్కడ, ఓ విష్ణుమూర్తి యొక్క సేవకులు ఈ విధంగా ఉంటారు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు ఇక్కడ. కాకపోతే ఏమైపోయిందంటే ఇప్పుడున్న సమాజంలో ఈ భౌతిక ప్రపంచంలో జనాలందరూ కూడా దురదృష్టవశాత్తు ఒక ఖైదీలుగా బంధించబడిపోయారు ఇక్కడ. వీళ్ళు భౌతిక దేహాలు తీసుకున్నారు ఇక్కడ, ఈ శరీరాలు మారుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కొన్నిసార్లు యుక్త వయస్సు, కొన్నిసార్లు ముసలితనము, కొన్నిసార్లు రోగము, జననం, మరణము, ఇవన్నీ జరిగిపోతున్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ విడిచిన తర్వాత మనము ఈ కృష్ణ చైతన్యంలో కనుక లేమనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతాము, ఈ దేహం పోతుంది, ఇంకో దేహాన్ని పొందుతాం అంతే ఇక్కడ మనకి, రైట్. ఆ దేహంలో ఇంకా ఎలా పుడతామో, ఎక్కడ భక్తుల సాంగత్యం దొరుకుతుందో లేదో మనకైతే గ్యారంటీ లేదు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే మనం ఏం చేయమంటున్నారు ఇక్కడ మనకి, భగవంతుని సేవ చేసుకుంటూ భక్తితో సేవ చేసుకుంటూ ఏం చేయాలంటే ఇక్కడ మనం స్వధామానికి అంటే ఏంటి ఇక్కడ, భగవంతుడు నారాయణుడు ఎక్కడైతే ఉంటాడో, శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి వెళ్ళిపోయేసి మనం నిజమైన ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం ఏవైతే ఉన్నాయో, దీంట్లో ఏదో ఒక దానిని పాటిస్తూ మనం భక్తులం కావాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ. కొంతమందికి శ్రవణం అంటే ఇష్టము, కొంతమందికి స్మరణం అంటే ఇష్టము, కొంతమంది కీర్తనం అంటే ఇష్టం. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం ఉంటుంది ఇక్కడ. మీకున్న ఇష్టం ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏది ఇష్టమో అది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా 1 లేకపోతే మొత్తం 9 కూడా మనం ఆచరించేసి భక్తితో సేవ చేసుకుంటూ పోవచ్చు ఇక్కడ మనకి. అందుకని దాంట్లో మొట్టమొదటిగా మనం చేసింది ఇక్కడ, ఈ అధ్యాయం మొత్తం చెప్పింది ఇక్కడ, శ్రవణము ద్వారా భగవంతుని సాంగత్యాన్ని ఏ విధంగా పొందాలి అని చెప్పడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనం భక్తిత సేవలో భక్తుల యొక్క సాంగత్యంలో ఇలా శ్రవణం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ త్రిజ్ఞానం నుంచి దూరంగా వెళ్ళిపోయేసి భగవంతునికి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది, మన మనస్సుని కనుక ఆయన సేవలో నియోగించినట్లయితే ఈ జన్మలోనే ఆయన సాంగత్యాన్ని పొందుతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అలా చేయడం వల్ల ఏమైపోతుంది, మన జీవితము పరిపూర్ణమయ్యే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట ఇక్కడ. అది ఈ శ్లోకం ద్వారా భగవంతుని మనకి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నారు ఇక్కడ, మీరు త్రిగుణాల నుంచి దూరంగా వెళ్ళిపోండి, మీ మనస్సుని మీ యొక్క భక్తియుత సేవ ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నాయందు నిమగ్నం చేయమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎప్పుడైతే నాయందు నిమగ్నం చేస్తారో అప్పుడు ఏమైపోతుంది, మీరు చేసే భక్తియుత సేవ ద్వారా ఈ జన్మలోనే నాతోని సాంగత్యం చేయవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందరూ కూడా ఆ సినిమా స్టార్నో లేకపోతే పొలిటీషియన్నో వాళ్ళతోనో వీళ్ళతోనో కలుసుకోవాలని చెప్పి చాలా తాపత్రయపడుతుంటారు ఇక్కడ. ఆ కలిసేవాడు కూడా తాత్కాలికమైన వాడు. ఎవరినైతే కలుద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారో ఆ కలిసే వ్యక్తి వాడు భౌతికమైన వాడు ఇక్కడ మనకి. అలాంటప్పుడు ఏముంటుంది ఇక్కడ, ఎలాంటి ప్రయోజనం అనేది లేదు ఇక్కడ మనకి. అలా కాకుండా మన జీవితాన్ని ఎల్లప్పుడూ మనతో పాటు వచ్చే ఆ సుహృత్, ఆ వ్యక్తి శ్రేయోభిలాషి ఎవరైతే వ్యక్తి ఉన్నారో అలాంటి వ్యక్తితోనే సాంగత్యం చేయాలి ఇక్కడ. ఆయన కోసం మన జీవితాన్ని సమర్పించేయాలి, ఆయనకి శరణాగతి పొందాలి, ఆయన పాద పద్మాలకి శరణాగతి పొందేసి మనం భక్తితో సేవ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్ళిపోతామో తప్పనిసరిగా భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొందే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది ఇక్కడ. దాంట్లో మొట్టమొదటిది ఈ శ్రవణం ద్వారా ఏ విధంగా సాంగత్యాన్ని పొందాలనేది ఈ అధ్యాయం ద్వారా మనము చర్చించుకున్నాం ఇక్కడ, రైట్. హరే కృష్ణ. సో ఇక్కడతోని ఈ 12వ అధ్యాయం కూడా ముగించడం ఇక్కడ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇది మాత్రం అర్థం అవుతుంది ప్రభు, యాదృచ్ఛికంగా వచ్చింది మాత్రం కాదు ప్రభు. నాకు మాత్రం ఇంతకు ముందు 10 years బ్యాక్ ఆవిడ ఈ ఏకాదశులు కూడా పాటిస్తుండేది ప్రభు, చేస్తూ ఉండేది. కానీ నేను చూసి ఏంటో అసలు పట్టించుకునేది లేదు. ఓకే. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది ప్రభు, అంటే అప్పుడు తెలిసినా కూడా దాన్ని అంత పట్టించుకోలేదు. అంటే కర్మలు తొలగంది రాదు అనేది ప్రతి ఒక్క దానికి కూడా టైం మనకి. సో అది ఇప్పుడు వచ్చింది మీకు, ఓకేనా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో వస్తుంది ఇక్కడ. అది ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు ఇక్కడ.
రైట్. అంటే ముందే తెలిసినా కూడా ఇందులోకి రాలేము అనేది అర్థమైపోయింది ప్రభు. కొంతమంది ఏం చేస్తారంటే అది తెలియగానే వెంటనే పట్టేసుకుంటారు కొంతమంది. ఆ, ఇప్పుడు చదువు కూడా అంతే కదా. ఇప్పుడు టీచర్ అనేవాడు అందరికీ ఒకటే విధంగా చెప్తారు ఇక్కడ. కొంతమందికి వెంటనే అర్థమైపోతుంది, కొంతమందికి సమయం పడుతుంది అది అర్థం చేసుకొని వాడు వాడి నేర్చుకునే దానికి ఇక్కడ. రైట్. భక్తి కూడా అలాంటిది అనమాట. మనకందరికీ భక్తి అందుబాటులో ఉంది ఇక్కడ. కొంతమంది ఏమంటే ఏం చేస్తున్నారు, దాన్ని సీరియస్నెస్ చేసుకొని వెంటనే భక్తి చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ 5, 6, 7, 8 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా చేద్దాంలే అనే ఒక భావనతోని కొంతమంది ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ. బట్ మనం దాన్ని డిలే చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే మనకు దొరికిందో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసామనుకోండి, మనం ఎంతో పురోగతి సాధించే అవకాశం కలుగుతుంది ఇక్కడ మనకి. ఎంతగా లేట్ చేస్తున్నామో భక్తిలో మనకి అంత వెనకబడిపోయే అవకాశం కలుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మనం చేసేది మన సమయాన్ని వృధా చేస్తున్నాం ఇక్కడ. వచ్చిన ఇంత గొప్ప అదృష్టాన్ని మనం వదిలిపెట్టుకొని ఏం చేస్తున్నారు ఇక్కడ, భక్తి ఈ జీవితం గురించి తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు, దాన్ని చేయకుండా పక్కన పెట్టేస్తున్నారు అనమాట ఇక్కడ. ఒక విధంగా వచ్చిన అదృష్టాన్ని కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం ఇక్కడ మనం. రైట్. లాటరీ టికెట్ కొన్నాము, మనకి అది వచ్చింది, డబ్బులు వచ్చాయి, కానీ ఆ టికెట్ మాత్రం ఎక్కడో పోగొట్టుకున్నాం మనం ఇక్కడ. భక్తిలోకి వచ్చినాక భక్తి చేయకపోతే అలానే ఇప్పుడు మనకు అని ఎప్పుడు వచ్చేసింది. అర్థమైందో, చేతికి ఎప్పుడు భగవద్గీత బుక్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఒక్క రోజు కూడా డిలే చేయలేదు ప్రభు. ఎగ్జాక్ట్లీ రైట్. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మనం. మనం అంతే. దేని గురించి ఆలోచించకూడదు ఇంకా. ఇంకా అనిపిస్తుంది తను ఏకాదశులు పాటిస్తుండేది, కృష్ణుడికి అది పెట్టి అన్ని చేస్తూ ఉండేది, కానీ నేను మాత్రం నా మామూలుగా పూజలు చేసుకుంటుండేది అంతే. రైట్. ఆ పూజ ఈ పూజ అది చేసే. ఓకే. అందుకు దీన్ని బట్టి అర్థమైంది ప్రభు. ఇప్పుడు కీర్తనం, శ్రవణం, కీర్తనం అంటున్నారు కదా. శ్రవణం, కీర్తనం అయినా ఇష్టం ఉన్నా లేకున్నా రోజు డైలీ అనేది పెట్టుకుంటే మాత్రం ఇంట్రెస్ట్ వస్తుంది ప్రభు. ఎస్, తప్పనిసరిగా. కష్టమైనా ఇంట్రెస్ట్ పెట్టాలి. యా, అవును. అది మన మెయిన్ ప్రయారిటీ మన లైఫ్లో. ఈ శ్రవణం కీర్తనం అనేది మెయిన్ ప్రయారిటీస్ అనమాట, మిగతా వాటి కంటే కూడా. జై హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు, నాకు వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది. మననం చేసుకుంటూ మాల చేయొచ్చు అంటారా? మననం చేసుకుంటూ మాల చేయడం అంటే మనసులో చేసుకోవచ్చు అంటున్నారు మీరు? కొంచెం అంటే గట్టిగా చేయటం కష్టం అవుతుంది. పర్లేదు, చేసుకోవచ్చు అండి, తప్పేం లేదు. మన వాయిస్ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు మనం మనసులో చేసుకోవచ్చు, తప్పేం లేదు ఇక్కడ. ఓకే ఓకే. అంటే గట్టిగా చేయాలనే ఒక నిర్ణయం చెప్పారు కదా, బయటకు వినపడాలి, బయటకు వినపడాలన్నది కదా. అంటే అది ఆరోగ్యాన్ని బట్టి అనమాట. ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, అప్పుడు మనం బయటికి చేసే ఆ శక్తికి మనలో లేకపోవచ్చు ఇక్కడ. సో అందుకనే మీకు ఇంతకుముందుకు మీరు చెప్పాను, మీరు ఉన్నారో లేదో, దేశ కాల పాత్ర అని 3 ఉంటాయి ఇక్కడ. దేశం అంటే ప్రదేశము, కాలం అంటే సమయము, ఇంకోటి పాత్ర అంటే ఇక్కడ ఆ ఉన్న సిచ్యువేషన్ అనమాట. భక్తి ఎప్పుడైనా సరే ఈ మూడింటిని గుర్తుపెట్టుకొని మనం చేయాలి ఇక్కడ. దేశము, కాలము, పాత్రము. మనకున్న ప్రదేశాన్ని, మనకున్న పరిస్థితిని, మనకున్న సమయాన్ని బట్టేసి భక్తి చేయాలి కావాలి. అనుకూలంగా లేకపోయినా కానీ బలవంతంగా చేసామనుకోండి, అప్పుడు మనకి లాభం కలగకుండా నష్టం ఎక్కువైపోతుంది, అవకాశం కలుగుతుంది ఇక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రభుకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందంట ప్రభు. అదే అంటున్నాను ఇక్కడ. సో మీరు మనసులో చేసుకోవచ్చు ఇక్కడ, తగ్గేంత వరకు కూడా కొంచెం రెమెడీస్ తీసుకొని లోపల చేసేసుకోండి, జపం పర్లేదు. ఆరోగ్యం సహకరించకపోయింది అనుకోండి, పర్లేదు, జపం చేయకపోయినా పర్లేదు, ఈ రోజు చేయకపోతే రేపు చేసుకోండి ఇక్కడ. ఓకే ఓకే. ఈ రోజే కంపల్సరీ ఈ రోజు మనం ఈ రోజే కంప్లీట్ చేయాలని కూడా నియమం ఏమి లేదు ఇక్కడ. కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించినప్పుడు ఏం చేయాలి, ఆ రోజు బ్రేక్ తీసుకొని నెక్స్ట్ రోజు సమయం ఎక్కువ మంచిగా అయినప్పుడు అప్పుడు ఆ రోజు చేసుకోండి, ఈ రోజు మాలను కూడా. అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. చెప్పా కదా, మన శ్రీకృష్ణుడు అనేవాడు ఒక టీచర్ లాంటి వాడు కాడు అనమాట. బెత్తం పట్టుకొని ఈరోజు చేస్తావా చెయ్యవా అని చెప్పేసి అన్నాడు ఆయన. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాడికి జ్వరం వచ్చింది, ఇంకేదో వచ్చింది, వాడిని స్కూల్కి పోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మనము వాడిని బలవంతంగా పంపించాం కదా, మనం వాడిని ఏం చేస్తాము, రెస్ట్ ఇచ్చేసి ఇంట్లో మంచిగా అంతే అయిపోయినా పంపిస్తాం ఇక్కడ.
భక్తి కూడా అలాంటిదే. ఇక్కడ మనం బాగాలేదనుకోండి, భగవంతుడేమి మనల్ని కక్ష తీసుకోవడానికో లేకపోతే ఈరోజు చేయలేదని చెప్పేసి కోపపడడానికో లేడు అక్కడ. ఆయన ఆయన మన గురించి తెలుసు ఆయనకి. Yeah. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కాకపోతే ప్రభు ఇబ్బంది అయినా మననం చేసుకుంటానైనా వదిలిపెట్టకుండా చేసుకోవాలి. యా, వీలుంటే ఏకాగ్రత కుదుర్చుకొని ఆ శక్తి ఉంటే, ఆరోగ్యం సహకరిస్తూ చేసుకోవచ్చు. మరీ బలవంతం పెట్టకూడదు. బలవంతం పెట్టడం మంచిది కాదు ఇక్కడ. అదే. Right. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు చాతుర్మాస వ్రతం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రభుజీ. అవునండి. యా, చాతుర్మాస్యము 4 మాసాలు ఏవైతే ఉంటాయో ఇక్కడి నుంచి మొదలైపోతుంది. ఇక్కడ నారదముని భక్తి వేదాంతుల యొక్క ఆశ్రయాన్ని తీసుకొని వాళ్ళకి సేవ చేస్తుంది కూడా ఈ 4 మాసాల్లోనే. ఇక్కడితోనే ఆయన జీవితం అంతా కూడా టర్న్ అయిపోయింది అనమాట. ఇక్కడ చాతుర్మాసం అనేది మనకు ఉద్దేశించబడింది కాదు. ఇక్కడ ఇస్కాన్లో ఎప్పుడు కూడా చాతుర్మాసం చేయాలని చెప్పి ప్రభుపాదులు ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ వీలుంటే చేయొచ్చు, లేకపోతే చేయకూడదు, బట్ ఇట్స్ నాట్ కంపల్సరీ. ఓకేనా? ఇంకెవరికి ఉన్నాయా? మీరు పాటిస్తారా ప్రభు చాతుర్మాసం? లేదు కదా, ఏం పాటించాలి. చాతుర్మాసం ఒక మాసమేమో మొత్తం గ్రీన్ వెజిటేబుల్స్ అన్ని పక్కన పెట్టేసేయాలి. ఒక మాసమేమో పాలు పెరుగు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. ఒక మాసమేమో ఉరద్దాలు పక్కన పెట్టేసేయాలి. ఇలా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టేయాలి. అలా చేయడం అనమాట. ఇక్కడ ఉరద్దాలు మానేస్తే ఇక దోశ ఇడ్లీ ఇవన్నీ మనం ఎప్పుడు తింటాం చెప్పండి. సో కాబట్టి మనకేం అవసరం లేదు. ఇక్కడ మనకి ఏమి నియమాలు ఇవన్నీ మనం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే భక్తి ఎక్కువ చేస్తున్నాం మనం. ఇక్కడ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడమే చతుర్మాస్యం మనకి. అవి నాకు అనిపించింది ప్రభు హెల్త్ రీత్యా చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఆకుకూరలు తినకూడదు, వర్షాలు పడతాయి కాబట్టి అట్లా తినకూడదు. పెరుగు అన్ని డైజెస్ట్ ప్రకారంగా పెట్టారు. ఎగ్జాక్ట్లీ రైట్. అది ఏదైనా దానికి ఉంది శాస్త్రీయంగా ఒక రీజన్ అయితే ఉంది. చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ. బట్ అది కష్టంతో కూడుకున్నది కాబట్టి అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని అది చేయాలని మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ మనకైతే చెప్పలేదు. కొంతమంది చేస్తారు. ఇక్కడ బృందావనంలో ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తుంటారు భక్తులు, కానీ కంపల్సరీ కాదు అది ఇక్కడ. ఇప్పుడు మేము చేసే ఇది అంత బ్రహ్మముహూర్తంలో ఇవ్వడం, మంగళారతి చేయడం, ఇవన్నీ ఇంతవరకు మాలలు చేయడం, శ్రవణం చేయడం ఏం సరిపోతాయి? చాలా మొత్తం ఇది చాలా ఎక్కువ. ఇది మనం ఫోకస్గా చేసామనుకోండి, మనసు పెట్టేసి, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు ఇక్కడ మనకి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రవచనంలో మనము 11వ అధ్యాయం నుంచి మనము చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకే? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ. ప్రభుజీ, ఈ రోజు మీరు చెప్పింది శ్రవణం గురించి ప్రభుజీ. ఎంత మనసు అలజడిగా ఉన్నా గానీ దాన్ని కూర్చోబెట్టి కొంచెం వినిపిస్తూ ఉంటే అది ఒక నాటికి పట్టుకుంటది ప్రభు. భగవంతుడి గురించి ఆ లీలలు పట్టుకొని ఆ స్వీట్నెస్, ఆ రుచి అనేది దానికి కలిగి అప్పుడు దాన్ని భక్తి చేయడానికి, స్వామి గురించి లీలలు తెలుసుకొని, ఆ భగవంతుడి యొక్క మహిమలు తెలుసుకొని, మనం వచ్చింది ఆయన గురించా అనేది తెలుసుకున్నప్పుడు అప్పుడు అది నిలకడగా ఉంటుంది ప్రభు. దానికి వినిపించాలి. ఈ శ్రవణాన్ని వినిపించి దానికి అటు ఇటు పరిగెదా ఏముందిలే, ఇది కాదు అది బాగుంది అనుకున్నా అది కాదు, ఇది వినాలి, ఇది విను అని చెప్పని దానికి వినిపిస్తూ ఉండాలి ప్రభు. ఈ రోజు శ్రవణంలో నాకు బాగా అనిపించింది ఈ విషయం. కరెక్ట్. జై. ఓకే, థ్యాంక్స్ అండి అందరికీ. ఏకాదశి శుభాకాంక్షలు మరోసారి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల విందాలకు అర్పణ.